నారాయణ ఓం నమో నారాయణ. నూతన వధువరులు అలాగే భార్గవి నంబులు ఇటువైపు నుంచి వచ్చాయమ్మా. ఓకే, మీరు కరెక్ట్ బాగున్నారు. శ్రీరామ సీతారాములు అండ్ లక్ష్మణ ఊర్మిళ. ఓకే, శుభం భూయాత్. అరే స్వామీజీ గురించి చిన్న పరిచయం. స్వామీజీ వారి గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఈ లౌకిక జీవనానికి అతీతంగా ఆధ్యాత్మిక జీవనం అనేది గొప్ప విలువ గల జీవనం అని భావించి వారు ఏం చేసి వారు మనకి రిషికేశ్ వెళ్ళేసి, రిషికేశ్ తర్వాత ముంబై, ఉత్తర కాశీ మొదలైన ప్రదేశాలలో విద్యను అభ్యసించారు అన్నమాట. అంటే భగవద్గీత తర్వాత బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, ప్రస్థానత్రయం అంటారు. ఈ మూడింటిని కలిపి దాదాపు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అధ్యయనం చేశారు అన్నమాట క్షుణ్ణంగా. అంటే కొన్ని సంవత్సరాలు వచ్చేసి మనకి చిన్మయ మిషన్ అని చెప్పేసి మనకి ముంబైలో ఉంటుంది, సాందీపని విద్యాలయం అని చెప్పేసి. సో దాంట్లో కొన్ని సంవత్సరాలు తర్వాత మళ్ళీ మనకి రిషికేశ్ అంటే మనకి ఆధ్యాత్మిక సెంటర్ ఉన్నారు. అక్కడ దయానంద సరస్వతి గారి ఆశ్రమంలో అక్కడ కొన్ని సంవత్సరాలు, తర్వాత ఉత్తర కాశీ వెళ్ళి అక్కడ ఆశ్రమంలో అక్కడ కొన్ని సంవత్సరాలు విద్యను అభ్యసించేసి తర్వాత విద్య మొత్తం అభ్యాసం చేసిన తర్వాత ఇంకా విద్యని మనం అభ్యసించి మన దగ్గర పెట్టుకుంటే దానికి విలువ ఉండదు. అది నలుగురికి పంచినప్పుడే దానికి పూర్తి సార్థకత వస్తుంది అనమాట. సో ఆ ఉద్దేశంతో సో అంటే సొసైటీకి కొంత మన యొక్క ప్రయోజనం ఉండాలి, అంటే మన యొక్క ఉపయోగం ఉండాలని చెప్పేసి వారు అక్కడ ఉత్తర కాశీ హిమాలయస్ నుంచి దానికి ముందు ఏం చేయాలి, మనం ఏదైనా ఒకటి చెప్పాలంటే మనం దాన్ని ఏమంటారు ఆచరించాలి. ఒకరికి చెప్పాలంటే దాన్ని మనం ఆచరించాలి. సో కాబట్టి ఆ ఆచరణ చేయడానికి సింబాలిజం ఏంటంటే స్వామీజీ గారు సన్యాస దీక్ష తీసుకోవడం అన్నమాట. సో స్వామీజీ గారు వారి గురువు అయినటువంటి తత్వేంద్ర సరస్వతి వారి దగ్గర 2019 2021లో సన్యాసం తీసుకున్నారు. 2021లో సన్యాస దీక్ష తీసుకొని అప్పటి నుంచి కూడా ఈ విధంగా అంటే ఫిజికల్ గా భౌతికంగా ఎవరైనా ఈ జిజ్ఞాసులు అంటే ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెసేజ్ ఇవ్వడము, అదొక మార్గం. ఇంకొక మార్గం ఏంటంటే గీతా విషన్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి వాళ్ళు ఒకటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఆ ఛానల్ ద్వారా మనకి రికార్డింగ్స్ చేసి దాంట్లో అప్లోడ్ చేసి అంటే నలుగురికి అందుబాటులో ఉండే విధంగా చేయడము. ఇంకేదైనా మనకి ఇంటర్వ్యూస్ టీవీ వాళ్ళు కానీ ఛానల్ వాళ్ళు కానీ ఎవరన్నా అది కూడా అంటే ఎవరు పడితే వాళ్ళు కాకుండా దాని సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వడము, ఆ విధంగా స్వామీజీ వారు ప్రచారం చేస్తున్నారు. అంటే ఇవి నాకు తెలిసిన కొన్ని మాత్రమే, స్వామీజీకి చాలా చేస్తుండొచ్చు. అయితే ఈ రోజు కూడా ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఉండేది, ఈ రోజు శనివారం కూడా. సో ఈ రోజు మనము ఇక్కడికి ఆహ్వానించాం కాబట్టి దానిని సోమవారం పోస్ట్ పోన్ చేసుకొని సో మన మీద ఉన్నటువంటి గౌరవంతో ఈ రోజు ఇక్కడికి వచ్చారు. దానికి స్వామీజీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు స్వామీజీ గారు వారి ప్రసంగాన్ని మొదలు పెట్టారు. మీ అందరికీ దయచేసి ఒక చిన్న విన్నపం, మీ యొక్క మొబైల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో సైలెంట్ మోడ్లో పెట్టండి, దయచేసి పెట్టాలి. ఎందుకంటే
మధ్య మధ్యలో ఈ యొక్క డిస్టర్బెన్స్ మీరు ఒకరు జరిగింది అనుకోండి, నేను రావడము మీరు ఈ కార్యక్రమం పెట్టడం రెండింటికి ప్రయోజనం సిద్ధించదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. టైం అనేది చాలా వాల్యుబుల్. దాన్ని గుర్తించిన వాళ్ళే వృద్ధిలోకి వస్తారు, పై స్థానాలకు వెళ్తారు. సమయం చాలా వాల్యుబుల్. కాబట్టి మనము ఈ సమయాన్ని ఇక్కడ కేటాయించామంటేనే ఇది గొప్ప ఘనకార్యం మీరు చేస్తున్నట్టు. ఎందుకంటే ఎంత పెద్ద కార్యక్రమాలు చేసినా ఇటువంటి ఆలోచన రాదు. కాబట్టి అందరూ కూడా మొబైల్ ఫోన్స్ సైలెంట్ మోడ్లో పెట్టండి. ఫ్లైట్ మోడ్, సైలెంట్ మోడ్, అవసరమైతే స్విచ్ ఆఫ్ కూడా ఓకే. మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. నేను మీకు తక్కువ సమయమే చెప్తాను, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ అకేషన్స్ టు కంటిన్యూ ప్రొలాంగ్ టాకింగ్. ఇది ఓన్లీ కన్సాలిడేటెడ్గా కొంత సమయంలో ఏదైతే అతి ఆవశ్యకము, నీడ్ ఆఫ్ ది డే అండ్ నీడ్ ఆఫ్ ది అవర్ ఆల్సో. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్థామోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసా సీతాశాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణాః, ఈవేళ ఈ కార్యక్రమం నా జీవితంలో చాలా చిరస్మరణీయంగా గుర్తుండిపోయే ఒక కార్యక్రమం. ఎందుకంటే వివాహాది కార్యక్రమాలకి, రిసెప్షన్స్కి మాకు ఎంతో మంది పిలుస్తున్నప్పటికీ ఎప్పుడు వెళ్ళేది లేదు. దీన్ని ఒక స్పెషల్ ఈవెంట్గా నేను రికగ్నైజ్ చేసి, వెంకటేశ్వర్లు నాకు అత్యంత సన్నిహితులు, చాలా నాకు ఆత్మస్వరూపమైనటువంటి సంబంధం, రిలేషన్. ఆయన అడిగేసరికి కాదనలేక నేను రావడం జరిగింది. సో వచ్చామంటే దానికంటే ఒక పర్పస్ ఉండాలి అని నేను కూడాను ఓకే చెప్పాను. అందువలన ఈ కార్యక్రమానికి మన అందరము కారకులం అయినప్పటికీ ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇద్దరు, సాయి చరణ్, సింధూజ. వారిద్దరి కారణంగానే మన కార్యక్రమం ఇక్కడ ఉంది. మిగతా వాళ్ళందరూ కూడాను అందరూ సహాయం చేసిన వాళ్ళే. భోజనం అంటే పాపడు ఉంటుంది, పికిలు ఉంటాయి, సాంబార్ ఉంటుంది, ఆ పప్పు ఉంటుంది, కర్రీస్ అన్నీ ఉంటాయి. కానీ వాటితో మనకు ఆకలి తీరదు. అన్నం, భోజనం మెయిన్. అలాగా వారు దీనికి నిమిత్తం అన్నమాట. ఎందుకు అంత ప్రాధాన్యత అంటే, తల్లిదండ్రులు బాధ్యత ఉంటుంది వివాహం చేయడం. కానీ ఆ వివాహము అద్భుతమైనదిగా, ఒక ఆదర్శవంతంగా కొనసాగాలి దీర్ఘకాలం పాటు అంటే, దానితో పాటు ఒక జ్ఞానంతో కూడిన మార్గదర్శనం ఇవ్వడం అనేది చాలా గొప్ప విచిత్రం. అది పెద్ద పెద్ద ఒక ఋషులు, మహాయోగులు జీవితాల్లో జరిగినటువంటి సందర్భంగా ఈరోజు వివాహం జరిగిన తర్వాత ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికతతో కూడిన ఒక సత్సంగము, ఒక జీవితంలో కొన్ని రహస్యములు తెలుసుకొని కొత్త జీవితం అనేది ప్రారంభించడం అనేది చాలా గొప్ప విశేషం. ఇంతమందిలో వివాహం అయిన వారికి ఎంతమందికి ఇలాంటి అవకాశం కలిగిందో మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే నాకు తెలిసి ఎవరు లేరేమో. కానీ అలాంటి అవకాశము మన బిడ్డలు అయినటువంటి
సాయి చరణ్ అండ్ సింధూజ వాళ్ళకి కలిగింది. అంటే మన అందరం సహకరించినప్పటికీ ఇంత ముందు జన్మాంతరాలలో వాళ్ళు చేసినటువంటి గుడ్ డీడ్స్ అంటారు, అంటే పుణ్యకర్మలు అవి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంత గొప్ప విషయాన్ని మనము మాట్లాడుకునే ఒక వేదిక మనకు కలిగింది. దీన్ని ఏమంటారంటే ఈశ్వరానుగ్రహ దేవ పుంసామద్వైత వాసన మహద్భయత్ పరిత్రాణాత్ విప్రాణాం ఉపజాయతే అంటారు. మీకు ఈశ్వరుని యొక్క కృపా కటాక్షము నిండుగా ఉంటే తప్ప మన జీవితం యొక్క రహస్యాన్ని తెలుసుకొని జీవితం కొనసాగించడం అనేది అందరికీ అలాంటిది కలగదంట. దీన్ని బట్టి చూస్తే వాళ్ళకి తరతరాల వాళ్ళ తల్లిదండ్రుల నుండి కానీ వారు ఇంతకు ముందు జన్మల్లో పూర్వ జన్మల్లో కానీ చేసుకున్న తపస్సు వాని యొక్క ఫలమే ఈరోజు మన యొక్క సత్సంగానికి కారణమని మనము గుర్తించాలి. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, మనము మార్కెట్లో ఏదైనా ఒక వస్తువు కొన్నామనుకోండి, దాంతోపాటు మనకేమిస్తారు? ఒక మాన్యువల్ బుక్ వస్తుందా లేదా? అంటే ఒక వస్తువు ఎలా వాడాలి అనే ఒక మాన్యువల్ ఉండేటప్పుడు ఇద్దరికి వివాహం చేసి విడిచిపెట్టేస్తున్నాం. మరి ఎటువంటి మాన్యువల్ ఇవ్వకుండా విడిచిపెట్టేస్తున్నారు అంటే ఒక కారు, ఒక టాయ్ అంటే ఒక ఆట బొమ్మ డబ్బులు ఉన్నాయని కొని పెట్టి ఒక బిడ్డ చేతులు పెట్టామనుకోండి, ఎలా వాడతాడు? ఇష్టం వచ్చినట్టు వాడి విరిచేస్తున్నారు, బ్రేక్ చేస్తారు. మరి తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఈ సమాజంలో ఈరోజు పెద్దవాళ్ళు అయ్యారని భావించి పెళ్లిళ్ళు చేసి వదిలేస్తున్నారు, కానీ పెళ్లితో పాటు మాన్యువల్ ఇవ్వడం మర్చిపోతున్నారు. మాన్యువల్ ఇవ్వకుండా మనం ఎలాగైతే ఏది వాడినా, కంప్యూటర్, ల్యాప్టాప్, మనకు డబ్బులో నేను ల్యాప్టాప్ కొని వదిలేయండి, పిల్లల మీద ముందు పెట్టండి, ఏం చేస్తారు? ల్యాప్టాప్ చెడగొడతారు. కాబట్టి ఆ మాన్యువలే ఈరోజు మనం చేస్తున్నటువంటి సత్సంగం. ఎందుకు మాన్యువల్ అంటే ఒక చిన్న వస్తువు కూడా మనం వాడాలంటే దానికి ఇన్స్ట్రక్షన్స్, ఒక మెడిసిన్ వాడాలంటే ఇన్స్ట్రక్షన్స్, మాన్యువల్. ప్రతి దాని మాన్యువల్ ఉంటుందా లేదా? మరి అన్నిటికంటే గొప్ప ఈ జీవితం ఎలా జీవించాలి అంటే మాన్యువల్ ఉండాలా వద్దా చెప్పండి? అంటే ఊరికే వాళ్ళు గాలి నుండి, ఆకాశం నుండి, అగ్ని నుండి అలా తీసుకుంటారా ఏంటి ఇన్స్ట్రక్షన్స్? అంటే తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద తప్పులు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు నేర్చుకోలేదు, పిల్లలకి ఇవ్వడం లేదు. అంటే మనం కూడా ఒక జంతువుల వల్ల ప్రవర్తిస్తున్నాం. సమాజం అంతా జంతువులు కూడా ఎటువంటి మాన్యువల్స్ ఇవ్వవు పిల్లలకి, అలా వెళ్ళిపోతుంటాయి. మానవ జీవితం అనేది బుద్ధి అనే ఒక గొప్ప ఈశ్వరు యొక్క విభూతి మనకి ఇచ్చారు. అందువలనే ఈ బుద్ధి ఆధారంగానే మనం జంతువుల కంటే గొప్పవాళ్ళం. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేత పశుభీ నరాణాం. చూసారా? ఆహారం అంటే ఆకలిస్తే భోంచేయడం, అలసిపోతే నిద్ర, ఏదైనా ఆపదంటే భయంతో పరిగెడతాం, మన సంతానోత్పత్తి చేసుకోవడానికి మైథునం. ఇవన్నీ జంతువుల్లో ఉన్నాయా లేదు మీరు ఒకసారి గమనించండి, అన్నీ ఉన్నాయి. అయితే మీరు మనమేంటి గొప్ప? బుద్ధి అంటే బుద్ధిరిహితేషాం అధికో విశేష బుద్ధి విహీన పశుభి సమాన. బుద్ధి జంతువులన్నిటికంటే మనము గొప్పవాళ్ళుగా చేస్తున్నది. ఆ బుద్ధి మనం వాడట్లేదు. మనం లాకర్లు 3 లాకర్లు వాడి బుద్ధి వాడడం మానేసాం అనుకోండి, అప్పుడు మనం ఏమయ్యాము? పశుభి సమాన, పశువులతో సమానం. అందుకే సమాజంలో చాలా మంది పశువుల వలె ప్రవర్తిస్తుంటారు. మీకు అనిపిస్తుంటుంది ఏంటి పశువుల వలె అంటే బుద్ధి ఆడి లాకర్లో పెట్టాడని అర్థం, అవునా కాదా? అందువలన మన బుద్ధి వాడకపోతే మన పశువులతో సమానం. కాబట్టి బుద్ధి వాడాలి. అందువలన
సృష్టి ఆరంభము నుండే ఈ సృష్టి సృజించిన తర్వాత మనుషులు ఎలా జీవించాలి? ఎందుకు? మనుషులు అనేవాళ్ళు పెద్దన్న స్థానం, జ్యేష్ఠ స్థానం మనుషులది ఈ సమాజము, ఈ ప్రపంచంలో. అంటే మనుషుల తర్వాత ఉన్న జీవులన్నిటికీ నియంత్రించే శక్తి ఎవరికి ఇచ్చారు? పరమాత్మ అన్నిటికీ కంట్రోల్ చేసే శక్తి మనుషులకు ఇవ్వడం జరిగింది. అందుకే చూడండి, ఈ సమాజంలో మనిషి నియంత్రించినటువంటిది ఏమైనా ఉందా? జంతువు కానీ ఎటువంటి శక్తి ఉందా సృష్టిలో? చంద్రయానికి కూడా మనం వెళ్తాం, సింహాలు పులులు కూడా మనము జూలో పెట్టగలుగుతున్నాం. అంటే ఆ శక్తి మనిషికి ఇచ్చారు. అందువలన సృష్టి అయినప్పుడే పరమాత్మ మీరు ఏ విధంగా జీవించాలి, జీవిస్తూ మీరు నాకంటే వేరుగా లేరు, నేను చెప్పినట్టు జీవిస్తే నా స్వరూపాన్ని కూడా మీరు పొందగలరు అని ప్రతిజ్ఞ చేసి హామీతో ఒక మాన్యువల్ మనకి ఇచ్చారు. ఆ మాన్యువల్ పేరేంటి? వేదము. అర్థమైందండి? వేదము అనేది మన జీవిత విధానానికి, జీవన విధానానికి మాన్యువల్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మన మాన్యువల్ సంగతి మనకి ఎలాగా తెలియదు. మన ఇష్టానుసారంగా మనము నమ్మినదే నమ్మినట్టు, చూస్తున్నదే నిజమనుకున్నట్టు మనం జీవించేస్తున్నాము. దీన్నే మన్మాని కామ్ కర్తా హై అంటారు హిందీలో. అంటే మనసుకి ఏ తోస్తే చేయడమే, ఏమీ ఆలోచనే ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు సమాజంలో అదే జరుగుతుంది. కుర్ర కుంకులు అంతా కాలేజీ రోడ్ల మీద పడి ఉంటారు, ఏమి చదువు సంధ్యలు లేకుండా. అక్కడ ఎవరెవరు వస్తున్నారా? విజల్స్, ఈవ్ టీజింగ్లు, ర్యాగింగ్లు. ఏంటివి ఈవ్ టీజింగ్లు, ర్యాగింగ్లు? ఎక్కడైనా ఉన్నాయా వేదంలో? ఎక్కడైనా? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే జీవితం యొక్క గొప్పతనము, ప్రయోజనం తెలియక. మీ అందరికీ జీవితం యొక్క గొప్పతనం తెలిసిందనుకోండి, ఇంకా దారి మీరు తప్పరు. చిన్నపిల్లలకి చదువురా బాబు అంటే చదవడు, కానీ వీడియో గేమ్స్ అలాగా ఏకాగ్రత ఇన్వాల్వ్ అయిపోతారు. ఎందుకు? వీడియో గేమ్స్ ఆడడం వలన సుఖము అనే భ్రమలో ఉంటారు పిల్లలు. చదువు చదవరు. చదవడం వల్ల నాకేం ప్రయోజనం కనిపించదు అప్పుడు ఆ పిల్లలకి. కానీ చదువును కూడా మనము అత్యంత వీడియో గేమ్స్ లాగా మనం మారిస్తే, వీడియో గేముల వల్ల మనకు లాభం లేదు, స్ట్రెయిన్ అయిపోతాము, మన కళ్ళ నొప్పి తలనొప్పులు వస్తున్నాయి, చదువు వలన నాకు ఆనందము, జ్ఞానము, నేను జీవితంలో చాలా పెద్ద గొప్పవాడిని అవుతాను అని స్పష్టంగా పిల్లలుగా మనం చూపెట్టగలిగితే, వీడియో గేమ్స్ మీద, మార్బుల్స్ మీద, ఈ టాయ్స్ మీద పెట్టినటువంటి శ్రద్ధ చదువుల మీద తప్పకుండా పెడతారు. కానీ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చదువు అంటే చదువు చదువు, వాడికన్నా నువ్వు ఎక్కువ మార్కులు రావాలి, ఇదే చెప్తాను. ఎక్కువ మార్కులు రావాలే కానీ ఎందుకు రావాలని ఎవరు చెప్పరు మొదట్లో కూడా. అందువలన పిల్లలకి పిల్లల మధ్య చిన్నప్పటి నుండే పోటీ పెట్టి కన్ఫ్యూజన్లో పడేసి మనం వాళ్ళకి ఎటువంటి జ్ఞానం సరిగ్గా చెప్పట్లేదు. కానీ చిన్నపిల్లప్పటి నుండి అర్జునుడు, శ్రీరామచంద్రుడు, భక్త ప్రహ్లాదుడు, అభిమన్యుడు ఇలాంటి పిల్లలు చిన్నప్పటి నుండే అద్భుతమైనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, మేధాశక్తిని ఉపయోగించారు. ఎందుకు? వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే తల్లి అలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండేది. అందుకే పిల్లలందరూ పుట్టినప్పటి నుంచే సంస్కారవంతులు కాదు, తల్లి గర్భములో పడినప్పటి నుండి కూడా దానికి దోహదం చేస్తుంది. ఈ విషయం అందరికి తెలియాలి. మనం ఏం చేస్తాం? ఒక గర్భిణీ స్త్రీ ఇంట్లో ఉంటే కనీసం పట్టించుకో, ఆవిడ కూడా మనలాగే ఉంటారులే అని అనుకుంటాం, భ్రమ. ఆవిడికి అద్భుతమైనటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం కలిగించాలి. వాళ్ళ నుండి అద్భుతమైన అభిమన్యుడు, అద్భుతమైన ప్రహ్లాదుడు, అర్జునుడు, హనుమంతుడు లాంటి వాళ్ళు వస్తారు. అనసూయ, సావిత్రి అలాంటి వాళ్ళు వస్తారు. మనం అవేం చెయ్యము. ఇంట్లో హర్రర్ మూవీస్, గొడవలు, తగాదాలు, మొత్తం గందరగోళ వాతావరణం ఉంటుంది. ఇక బిడ్డలు ఎలాగొస్తారు? వాళ్ళు కూడాను కిల్లర్ వీరప్పన్న, మంగళ సింగ్, గబ్బర్ సింగ్ లాంటి పుడతారు. ఆశ్చర్యం, ఎక్కడి నుంచి వచ్చింది ఇలాంటిది? అంతే, మీరు చేసిందే మీకు. ధృతరాష్ట్రుడు ఇదే చేశాడు చిన్నప్పటి నుండి. నాకు రాజ్యము రాజ్యము, బిడ్డలు బిడ్డలు, ఇలాంటి వాతావరణం కల్పించడం వలన
దుర్యోధనుడు అన్నదమ్ములందరూ కూడా దుర్మార్గులైనప్పుడు తల్లేమో ఊరికే చేదస్తంతోని గుడ్డ కట్టుకొని చూడకుండా తపస్సు అని. ఓకే, అది తపస్సే, కానీ భవిష్యత్తును చూడకుండా ముందుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు చాలా భవిష్యత్తులో మీకు బాధ, భయాన్ని కలిగిస్తాయి. అందువలన ధృతరాష్ట్రుడు, గాంధార్ ఆశ్చర్యపోయారు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చేసిన పనులకి. కానీ చిన్నప్పుడు మీరు ఇచ్చిన ఆ సంస్కారం ఏమిటి? అందువలన కుంతీదేవి తన బిడ్డలు చేసినటువంటి సంస్కారానికి, గాంధారి ధృతరాష్ట్రుడు చేసిన సంస్కారానికి తేడా చూసుకుంటే ధర్మరాజుకి దుర్యోధన తేడా మీకు అర్థమైపోతుంది స్పష్టంగా. అందువలన వేదం ఏం చెప్పిందంటే, వేదం మనకి మీరు పుట్టిన ప్రతి మనిషి కూడా పరమాత్మ స్వరూపం అయి ఉన్నప్పటికీ పరమాత్మను గుర్తించకుండా అజ్ఞానం వలన పరమాత్మ నుండి నేను వేరుగా ఉన్నాననే భావనతో ఉండడం వలనే మనకు జన్మ వస్తుంది అని చెప్పింది వేదం. అందువలన మీకు నేను వేదం అనే జ్ఞానం ఇస్తున్నాను. ఈ జ్ఞానం ఆధారంగా నీవు జీవించినట్లయితే మళ్ళీ నువ్వు నా వద్దకు చేరుకుంటావు పరమాత్మ స్వరూపంగా. అదే నీకు అనంతమైనటువంటి ఆనందంతో కూడిన మోక్షము, అంటే కంప్లీట్ ఫ్రీడమ్, లిబరేషన్. అందుకే చదువుకునే పిల్లలకి మోక్షం అంటే ఏ మోక్షం అనేసి కామెడీగా ఉంటది. మోక్షం అంటే ఏదో కాదు, ద టోటల్ ఫ్రీడమ్ ఇన్ యాక్షన్, ఇన్ స్పీచ్, ఇన్ థింకింగ్. యూ హ్యావ్ ద కంప్లీట్ ఫ్రీడమ్. దట్ ఈస్ కాల్డ్ మోక్ష, దట్ ఈస్ కాల్డ్ లిబరేషన్. అంటే మోక్షం అంటే చనిపోవాలా? చనిపోవక్కర్లేదు. వైల్ లివింగ్ యూ విల్ గెట్ ద టోటల్ ఫ్రీడమ్ ఇన్ యాక్షన్ అండ్ స్పీచ్ అండ్ ఇన్ థాట్ లెవెల్ థింకింగ్. దట్ ఈస్ కాల్డ్ ద అల్టిమేట్ ఫ్రీడమ్, దట్ ఈస్ కాల్డ్ లిబరేషన్, దట్ ఈస్ కాల్డ్ మోక్షం. కాబట్టి అలాంటి ఉండేటప్పుడు నేను అజ్ఞానముతో అనేక కోరికలు ఉండడం వల్ల నాకు జన్మ వచ్చింది కదా. సో నేను టోటల్ అందరికంటే ఆనందంగా ఉండాలి, అందరికంటే శక్తిగా ఉండాలి అని మనకి మనసులో కలుగుతుంది. ఎందుకు? నేను ఇప్పుడు ఆనందంగా లేనని అజ్ఞానం మనకు ఉన్నది, నేను శక్తివంతుని కాదని అజ్ఞానం మనకు ఉన్నది. కాబట్టి మనసు బయటికి వెళ్ళి అవన్నీ సంపాదించుకో, అప్పుడు నువ్వు గొప్పడు అవుతావని ఒక భ్రమ కల్పిస్తున్నది. అందువలన మనం బయట సంపాదనలో పడి వాడి గొంతు కోసి, వీళ్ళని అవినీతి చేసి, వాడిని తప్పు చేసి, వాడిని ముంచి అనేక రకాలుగా దోచుకోవడం మనము మొదలు పెట్టాం. ఎందుకు? దాని అంతటి కారణం ఏంటి? అజ్ఞానం. కానీ వాస్తవంగా నీ అంతరములో నీ యొక్క లబ్డబ్ లబ్డబ్ హృదయం గుండు కొట్టుకుంటుంది కదా, దాని వెనకే పరమాత్మ తత్వం ఉన్నది. ఈశ్వర్ ఈస్ లివింగ్ బిహైండ్ యువర్ లబ్డబ్ లబ్డబ్ హార్ట్ బీట్ బిహైండ్ ఉన్నది. దాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వు సృష్టి అంతటిని జయించినంతో సమానం. కానీ అది ఎవరికి తెలియట్లేదు, బయట మనం చూస్తున్నాము. అందువలన ఒక్కసారిగా మీరు మీ స్వరూపతత్వం తెలుసుకోండి రండి అంటే ఎవరు వినరు. కాబట్టి పిల్లలు కూడాను నువ్వు ఆట వస్తువులు వదిలే అంటే ఊరుకోరు. నీకు మార్బుల్స్ ఎందుకు, బెలూన్స్ ఎందుకు అన్నారని చిన్నపిల్లలకి, వాళ్ళు ఊరుకోరు. నువ్వు 500 నోటు ఇచ్చినా వాడికి కావాల్సింది బెలూన్. అప్పుడు మనం ఏం చేస్తాం? బెలూన్ ఇవ్వాల్సిందే. కానీ 25 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మీరు బెలూన్ కొనుక్కొని వచ్చారనుకోండి వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళు నవ్వుతారు. దే ఆర్ లాఫ్ అట్ యూ. మమ్మీ వాట్ ఆర్ యూ డూయింగ్? నేను 25 years ఐఎమ్ మేజర్, నేనంతా ఇంకా నాకు బెలూన్తో పని లేదు అంటాడు. ఎందుకు? ఆయన మెచ్యూరిటీ లెవెల్ పైకి వచ్చింది అనమాట. ఈ ఎడ్యుకేటెడ్ ఎన్లైటెడ్ పర్సన్. ఆ విధంగా ఈ మనుషులందరూ కూడాను అజ్ఞానంతో కూడిన కోరికలతో ఉంటారు. కాబట్టి ఒక్కసారి కోరికలు వదిలేసి ఈశ్వర తత్వాన్ని పట్టుకోండి అంటే ఎవరు పట్టుకోరు. కాబట్టి మీ కోరికలు ధర్మబద్ధంగా తీర్చుకోండి అని వేదం చెప్పింది మొదట. దాన్ని ప్రాథమిక పాఠశాల LKG UKG అంటారు. అంటే ఇష్టానుసారంగా జీవించడం కంటే ఒక ధర్మబద్ధంగా జీవించండి, ధర్మబద్ధంగా మీ కోరికలను తీర్చుకోండి అన్నారు. మెల్లమెల్లగా ఆ కోరికలను తీర్చుకోకుండా, కోరికలు నాకెందుకు, నేను ఆల్రెడీ అనంతమైన ఆనంద స్వరూపం, చిదానంద రూప శివ రామ నా ఆత్మగా ఉన్నది, దానికంటే ఇంక బయట ఏమున్నది? సీతాదేవి ఆత్మారాముడు సాక్షాత్ రాముడు పక్కన ఉన్నప్పటికీ
భ్రమలో పడిపోయి జిగుమగు మెరుస్తున్నటువంటి బంగారం లేడి కావాలి. ఐ వాంట్ దట్ లేడీ, ఐ వాంట్ దట్ డియర్, డీరో 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 అన్నది. అప్పుడేమైంది? రాముని కోల్పోయింది ఆవిడ. రాముని కోల్పోయి ఏమైంది? మొత్తం బాధలు, మొత్తం సంసారంలో పడిపోయింది. ఏం చేసేటప్పుడు మారీచుడు ఏం చేశాడు? రావణునికి అందించాడు. చూసారు అంత మాయ. అందువలన ఇక లంకలోకి వెళ్తే మీకు తెలుసు అంత లంక ఏంటి అంటే మొత్తం దుబాయ్, మనకి అమెరికా, న్యూజెర్సీ, న్యూయార్క్ లా ఉంటది అనమాట. 24 డీజే ఓగడము కింద మీద ఇదే పడ్డం. అంత లంక అంటే అర్థం. మీకు లంక అంటే తిరిగిపోవచ్చు అప్పుడు రావణాసుడు లంక ఏంటనేది. ఇప్పుడు మీరు న్యూయార్క్, న్యూజెర్సీ, దుబాయ్ అని చూస్తే అదే లంక. కాబట్టి లంక అంటే ఎక్కడే లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ 3:30కి మొత్తం తాగడం మగవాళ్ళు. ఆడవాళ్ళు బాగా మంచుకుంటారేమో, వాళ్ళు 5:30కి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే జస్ట్ కొంచెం 2 గంటలు వెయిట్ చేసి స్టార్ట్ చేస్తారనమాట. మొత్తం సోడాలు అన్ని కలపడం. అంటే దీని అర్థం ఏంటి? లంక అట్మాస్ఫియర్, వాతావరణం అలాగ రాక్షసత్వం అన్నమాట. కాబట్టి సీత ఏం చేసిన తప్పు? చిన్న తప్పు చేసి వెంటనే ఆవిడ మేల్కొంది సుమా. అందువలన ఆ భోగాలకు ఆవిడ ఆకర్షణ పడకుండా రామ అనే తపంలో పడి రాముణ్ణే కింద మీద చేయగలిగి. ఎందుకు? మీరు రామ అనే తపంలో మీరు ఇప్పుడు ఉన్నారనుకో, సపోజ్ ఎగ్జాంపుల్కి, ఇప్పుడు కూడా మీకు రాముడు వచ్చి మీకు హెల్ప్ చేస్తాడు. శబరి మాత ఉదాహరణ ఏంటంటే, శబరి ఈజ్ నాట్ గోయింగ్ టు మీట్ రామ. ఐ వాంట్ టు మీట్ రామ సో దట్ ఐ హావ్ టు టేక్ మై ఫ్లైట్ టికెట్స్ ఆర్ బస్ టికెట్స్ ఆర్ ట్రైన్ టికెట్స్ అండ్ ఐ గో టు జర్నీ పిలిగ్రిమేజ్ టువర్డ్స్ అయోధ్య. నో, అది ఎక్కడికి వెళ్ళలే. రాముడు వెళ్ళాడు. ఎక్కడున్నది శబరి? శబరి ఎక్కడ ఉన్నది? కాబట్టి ఇప్పుడు మీ అందరికి కూడాను మీలో ఉన్న ఆత్మ రామ, అంటే ఈ శ్వాస వెనక ఉన్నటువంటి రామ, దాన్ని ఎవరైతే తీవ్రంగా తప్పిస్తారో అదే మేనిఫెస్ట్ అవుతుంది రామగా. అంటే యద్భావం మీ అందరికీ తెలుసు. నేనేం చెప్పని పని లేవు, చాలా విషయాలు అందరికీ తెలిసినవే ఇక్కడ, అవే చెప్తున్నాను ఇక్కడ. అందువలన ఈ విధంగా ఈ కోరికలు ఎప్పుడైతే పోతాయి, ఎందుకు పోతాయి? నాకు ఆనందం కావాలి. చూడండి కోరిక ఎలా వస్తుంది అంటే, నాకు ఆట బొమ్మలు కావాలని చిన్నపిల్లలు కోరుకుంటారు. కొంత ఏజ్ ఎక్కువైన తర్వాత ఆడవాళ్ళ ఇంట్రెస్ట్ మరలే, ఆటలు అంటాడు. తర్వాత ఫ్రెండ్స్ అంటాడు. తర్వాత బుక్స్ ఏవి రకరకాలు పెడతారు, మార్కులు, డిగ్రీలు, క్లాస్ ఫస్ట్, గోల్డ్ మెడల్స్ అనేవి ఉంటాయి, సీట్స్, బిట్స్ పిల్లలు, IIT ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇంత దేనికోసము? నెంబర్ 1 పొజిషన్, జాబ్. దేనికోసము? మంచి శాలరీ. దేనికోసము? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి దేనికోసము? పిల్లలు కావాలి. పిల్లలు దేనికోసం? మళ్ళీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మళ్ళీ సీటు కోసం మళ్ళీ వెతకడం, మళ్ళీ వాళ్ళకి పెద్ద, మళ్ళీ వాళ్ళకి జాబ్, మళ్ళీ వాళ్ళకి పెళ్లి. ఎప్పుడు ఎండ్ అవుతుంది మీ జీవితంలో? దేర్ ఇస్ నో ఎండ్. కానీ అన్నిట్లో మీరు ఏం వెతుకుతున్నారు? శాంతంగా, సంతోషం కావాలంటే. చూడండి, మనం అన్ని వెతుకుతున్న శాంతి, సంతోషం అనేది మారిపోతుంది. కానీ అన్నిటికీ కారణం ఎక్కడ ఉంది? సంతోషము మీ లోపల ఉన్నది. మాకు ఎక్కడ లోపల ఉన్నట్టు తెలియడం లేదు స్వామి. ఇప్పుడు చూడండి, మీరు పడుకునేటప్పుడు డీప్ స్లీప్, గాఢ నిద్రలో మీకు ఆనందం, సుఖం కలుగుతుందా లేదా? మీరు చెప్పండి, కలుగుతుందా లేదా? ఎలా తెలుస్తుంది మీకు? నేను మొన్న అలసిపోయి మొత్తం ఐ కెనాట్ మూవ్, ఐఎమ్ ఎ డాగ్ టైర్డ్, ఐఎమ్ జస్ట్ డైయింగ్ ఆన్ మై బెడ్ అలా పడినప్పుడు లేచిన వెంటనే ఎంత రికవరీ, రిఫ్రెష్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ శక్తి, రికవరీ? మీ దాంట్లో మీ యొక్క సారం, ఎసెన్స్, ద కోర్ ఇన్ యూ, ఆనంద స్వరూపం అనేది అన్మానిఫెస్టెడ్ గా ఉంటుంది. మీ శక్తి, మీ ఆనందము, పవర్ అంతా కూడాను అన్మానిఫెస్టెడ్ గా ఉంటుంది ప్రతి ప్రాణిలో. దానిని కుండలిని శక్తి అంటారు. ప్రజలు బయట అంతా కన్ఫ్యూజ్ చేసేసి కుండలిని యోగా అని మొత్తం ఒకటే యాతర, జాతర, మంత్ర, తంత్ర. కానీ ప్రతి ప్రాణిలోనూ ఆ శక్తి అవ్యక్తంగా ఉన్నది. దాన్ని మీరు చూడండి. 100 మీటర్లు అరగంట పరిగెత్తలేని బిడ్డ 8 సెకండ్లో 100 మీటర్లు పరిగెత్తి చూపెడతాడు ఉసేన్ బోల్ట్. దట్ ఈజ్ కుండలిని శక్తి పవర్. మీకు అర్థమైందా? అంటే ఆ రన్నింగ్, పరిగెత్తే శక్తి ప్రకటమైందా లేదా? 8.5 seconds లో 100 meters డిస్టెన్స్ పరిగెత్తనండి, మాట్లాడండి. కాబట్టి మనలో ప్రతి అణువణువు కూడా శక్తి అవ్యక్తంగా ఉన్నది. ఆ శక్తి ఈశ్వర. అందువలన
మనకి ఈ మానవ జీవితంలో ఎలా జీవించాలి, జీవించిన తర్వాత ఆ శక్తిని అంతా ఎలా పొందాలి, ఆ శక్తి పొందడమే మీరు కంప్లీట్ ఈశ్వర తత్వాన్ని పొందినట్టు. అందుకే డార్విన్ ఏం చెప్పారంటే, మనకి ఈ ఎవల్యూషన్ థియరీ అంటే మొక్కలు, జంతువులు, మనుషులు ఇవన్నీ వచ్చాయి కదా, మనుషుల తర్వాత ఏంటనేది సైంటిస్టులు ఇంతవరకు చెప్పలేదు. మన ఋషులు ఏం చెప్పారంటే, మనుషుల తర్వాత దైవత్వాన్ని పొందడము అంటే స్టోన్ మ్యాన్, ప్లాంట్ మ్యాన్, యానిమల్ మ్యాన్, మ్యాన్, గాడ్ మ్యాన్. ప్రాసెస్ అర్థమైంది ఎవల్యూషన్. ఈ ఎవల్యూషన్ సైంటిస్టులకు అందలేదు, వాళ్ళు మ్యాన్ వరకే, హ్యుమానిటీ వరకు ఆగిపోయారు. ద నెక్స్ట్ ఎవల్యూషన్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ గాడ్. అందుకే దైవత్వం అంటారు, విన్నారా? మానవత్వం నుండి దైవత్వం. మానవుడే మాధవుడిగా మారడం, నరుడే నారాయణుడిగా మారడం, శవానుకోని మన భ్రమలో ఉండడం, మనము శివగా శివోహంగా తెలుసుకోవడమే మన యొక్క అల్టిమేట్ తత్వం. అయితే దీన్ని చేరుకోవడం అనేది ప్రతి మనిషి యొక్క లక్ష్యం. ఎందుకు? ప్రతి నది యొక్క లక్ష్యము, తన యొక్క గోల్ ఏంటి చెప్పండి? ప్రతి నదికి చూసారా, మీ అన్నీ తెలుసు మీకు, నేను అందుకే గుర్తు చేయడమే నేను వచ్చాను ఇక్కడికి. అందువలన నదికి మధ్యలో ఎటువంటి అడ్డంకులు వచ్చినా, చిన్న చిన్న రాళ్ళు పర్వతాలు అడ్డకొచ్చినా నది ఏమైనా ఆగిపోతుందా? చిన్న రాయి అయితే పైనుంచి దూకుతుంది, పెద్ద పర్వతం అయితే సైడ్ నుండి అలాగా దారి వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళీ ప్రవాహంలో కలుస్తుంది. మనిషి కూడా జీవితంలో ఎన్ని కష్టాలు అడ్డంకులు వస్తున్నప్పటికీ దాన్ని అధిగమించి పట్టు విడవని విక్రమార్కుడి వలె వెళ్ళి నీ జీవిత గమ్యాన్ని చేరుకోవాలి. అంటే ఎలా చేరుకోవాలి? ఇక్కడ 2 విషయాలు చెప్పారు. ప్రతి మనిషి 2 ధర్మములను పాటించాలి. ఎందుకు? మన శరీరం అంతా ఒక సిస్టమ్. శరీరంలో ఎక్కడైనా చిన్న బ్యాలెన్స్ తప్పిందనుకోండి, ఫీవరు, కాఫో, దగ్గో ఉన్నాయి చూసారా, ఇవన్నీ కోల్డ్, సర్ది బహుత్ సర్ది హోగయా అంటే ఏంటి? కోల్డ్ అని అర్థమా? అంతేనా? సో ఈ కాఫ్, కోల్డ్ ఇవన్నీ వస్తాయి కదా, అంటే నీ శరీరంలో బ్యాలెన్స్ తప్పింది. ఈ ప్రపంచమంతా ఒక సిస్టమ్, దాన్ని బ్యాలెన్స్ మనము కాపాడాలి. అందుకే మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ కాపాడమో అప్పుడు ఒక కరోనా మాట వస్తుంది, ఎంటర్ అవుతుంది. మీరు మర్చిపోయి ఉన్నారు, అలర్ట్. అప్పుడు మనం అందరం అలర్ట్ అయ్యాం, లేకపోతే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. చెత్త పడే రోడ్డు మీద, ఎవరు మనకేం, రోడ్డు పబ్లిక్ అని వచ్చిందంటే ఎవరు పట్టించుకున్నాను అర్థం. మన ఇంట్లో టాయిలెట్స్ ఎలా ఉంటాయి? మంచిగా క్లీన్ చేస్తాం. పబ్లిక్ టాయిలెట్స్ చూడండి, ఎవరు పట్టించుకో. అందుకే ఈ సమాజాన్ని కూడా నెగ్లెక్ట్ చేసి మొత్తం సమాజం అంతా కూడాను భయంకరమైన స్థితిలో వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక శక్తి ప్రకటమవుతుంది. దాన్ని మనము ఈశ్వర అంటాం, అవతారం. ఆ విధంగా శ్రీకృష్ణుడు వచ్చే సమయంలో అంత దుర్భరంగా ఉంది ఈ సృష్టి సమాజం. అందువలన పరమాత్మయే ప్రకటమయ్యింది ఒక అవతారంగా. ఆయన ఈ వేద జ్ఞానాన్ని ఎవరైతే మర్చిపోయి ఉన్నారో మరొకసారి అర్జునుడికి చెప్తూ ఆయన ద్వారా మనకు అందించినటువంటి ఆ జ్ఞానబోధే భగవద్గీత. మరి భగవద్గీతలో ఏం చెప్పింది స్వామి అంటే, ప్రతి వ్యక్తి ఆయన జీవితంలో ఏం చేయాలి? 2 చెయ్యాలి. ఏంటి? 1, నువ్వు చేస్తున్న ప్రతి కర్మ నువ్వు ఒక్కడవే చేయట్లేదు, నీతో పాటు అనేక కారణాలు ఉన్నాయి. వాటన్నింటినీ మనం గుర్తించలేము కాబట్టి దాన్ని ఒక శక్తి లేదా ఒక ఈశ్వరగా భావించి దానికి పూజ అని భావంతో చేయడం వలన నీలో కొంత సొలేస్ అంటే తేలికైపోతుంది. అంటే నేనొక్కడే దీనికి కర్త అనే భావన ఉండకుండా ఎవరైతే ఈ విధమైనటువంటి సత్యాన్ని గ్రహిస్తారో, ఎందుకు ఈ రోజు ఒక కార్యక్రమం ఇక్కడ జరగాలంటే ఎంతో మంది దీనికి భాగస్వామ్యం ఉన్నది, పార్టిసిపేషన్. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి నేనే దీనికి కారణం అన్నారనుకోండి,
అది అజ్ఞానంతో కూడిన అహంకారమే అవుతుంది. ఎందుకు? అందరూ సహకరించాలి. ఈ ఒక చిన్న పిల్లడు చాలు, ఏడవడం మొదలెట్టి గందరగోళం చేశారనుకోండి, కార్యక్రమం మొత్తము అట్టర్ ఫ్లాప్. ఒక్కరు చాలు. అంటే ప్రతి ఒక్కరు కూడాను దీనికి భాగస్వామ్యం ఉన్నదన్నమాట. పవరు, మీరు, వాతావరణం అన్ని కూడా. ఈవెన్ నా గొంతు సరిగ్గా లేదనుకోండి, ఇప్పుడు నేను మాట్లాడి ఏం చేస్తాం? ఏదో అలాగ రెండు కింద మీద పడి రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోవాల్సింది. అంటే ప్రతి ఒక్కటి కూడా దీనికి సహకరించాలి. ఈ విధంగా తెలుసుకొని ఎవరైతే చేస్తారో దాన్ని కర్మయోగము అంటారు. అంటే ఏంటి? సెల్ఫిష్నెస్, స్వార్థం ఉండకుండా. స్వార్థం అనేది మనిషిని పరిచ్ఛిన్నం చేసేస్తుంది, లిమిటెడ్. ఇదే ఫ్రాగ్ ఇన్ ద వెల్ అంటారు. అంటే నూతిలో ఉన్న కప్పవలే. కానీ నువ్వు నూతిలో ఉన్న కప్పవు కాదు, నీకు మోల్డింగ్ అయిపోయినటువంటి అన్మానిఫెస్టెడ్ శక్తి నీలో ఉన్నది. దాన్ని జస్ట్ విదిలించు. అంటే అన్ప్లగ్ యువర్ వింగ్స్, రైజ్ అబౌవ్, స్కై ఈజ్ ద లిమిట్ అంటారు. అంటే ఎవ్వరు కూడా ఇంత హద్దులు లేవండి. ఈరోజు మనం గొప్ప కారణ జన్ములు, గ్రేట్ పీపుల్ అని అంటున్నామంటే వారెన్ బఫెట్, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, స్టీవ్ జాబ్స్, వీళ్ళందరూ, మెలాన్ ఎవరున్నారు కదా మన ట్విట్టర్ ఎవరో ఉంటారు, వీళ్ళందరూ కూడా సామాన్యులే. దాని వెనక ఎంత తపస్సు ఉన్నది చెప్పండి. కాబట్టి ఈ విధంగా స్వార్థం విడిచిపెడితేనే ఇంత గొప్పవాళ్ళు అవుతారు మీరు. అంటే సంకుచితమైనటువంటి ఈ యొక్క నూతె, నిధిలో ఉన్న కప్పనే భావన విడిచిపెట్టినప్పుడు ఈ ప్రపంచమంతా నేనే. ఎందుకు అంటే ఒక కుండ మట్టితో చేసింది కదా, నేను కుండ అనుకొని భావిస్తే కుండకే పరిమితం అయిపోతుంది. నేను కుండనేంటి, నేను మట్టిని కదా అనుకోండి, యావత్ భూమండలంతో సమానం అయిపోయింది. నేను కేవలం వ్యక్తిగా భావిస్తే మీరు కేవలం ఒక వ్యక్తి అవుతారు. నేను ఈ యొక్క వ్యక్తిని కాదు, ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి శక్తిని నేను అన్నారనుకోండి, మీరేమవుతారు? ప్రపంచమంతా మీరే అయిపోతారు. దాన్నే వసుదైవ కుటుంబకం అంటారు. అయితే ఈ విధంగా తను కర్మలు చేస్తూ ఈశ్వరుకు అర్పించి ఎవరైతే అంతఃకరణంగా శుద్ధవుతారో వాళ్ళు ఇంతకీ నేనెవరో, నా కర్తవ్యం ఏమిటి, ఈ మనిషిగా పుట్టి ఏమి సాధించాలని ఆలోచన వస్తుంది. ఆ విధంగా వారు అత్యంత అనంతమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని పొంది ఒక దైవత్వమైన జీవితాన్ని పొందుతారు. ఇది మన లక్ష్యం. అయితే మరి మనం ఎలా జీవించాలి? ఆ జీవన విధానాన్ని 4 రకాలుగా చెప్పింది మనకి వేదము, గీత. ఏంటి? విద్యార్థి దశ. విద్యార్థి దశలో పూర్తిగా అధ్యయనము, చదువుకోవడమే వాళ్ళ యొక్క డ్యూటీ. మిగతా ఆటలు పాటల సంగతి ఏంటి స్వామీజీ? అవి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నారు, మెయిన్ కాదు అవి. కానీ చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఇస్ ద మెయిన్ అని చెప్పి చదువుని ఎగ్గొడుతున్నారు. చూసారా? అందువలన ప్రతి ఒక్కరికి ఒక డ్యూటీ ఉంటది, దాన్ని కర్తవ్యము అంటారు. డ్యూటీని మెయిన్ గా చేస్తూ మిగతావన్నీ మిగతా సమయంలో పెట్టుకోవాలి. ఆ విధంగా విద్యార్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని ధర్మాలు పాటించాలి. ఏంటి? మొత్తం కాకచేష్టాభక ధ్యానం, స్వాన నిద్రాత తైవచ, అల్పాహారం బ్రహ్మచర్యం, విద్యార్థి పంచలక్షణం అంటారు. చిన్నపిల్లలకు, స్టూడెంట్స్ కి మనము ఏకాగ్రత పొందే విధంగా, పట్టిన డ్యూటీని విడిచిపెట్టకుండా చేసే విధంగా అద్భుతమైనటువంటి స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారు మనకి చరిత్రలో. అవన్నీ నేర్పించాలి. అప్పుడు ఉత్తమమైనటువంటి ఒక అర్జునుడిగా, ఏకలవ్యుడిగా, ఒక కర్ణుడిగా, ఒక హనుమంతుడిగా తయారవుతారు. సో ఇది విద్యార్థి దశ. తర్వాత ఏంటి? వాళ్ళు ఒక వివాహం చేసుకొని ఒక గృహస్థుల జీవితంగా ప్రారంభించాలి. గృహస్థ జీవితంకి వెళ్లే ముందు వాళ్ళకి కొన్ని రహస్యాలు తెలియాలి. ఇప్పుడు ఆ రహస్యాలు ఏంటని ఇప్పుడు చెప్పాలి. ఏంటి రహస్యము? గృహస్థ జీవితంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక కర్తవ్యం కాదు, 66 కర్తవ్యాలు ఉంటాయి. ఇప్పుడు విద్యార్థికి ఎన్ని కర్తవ్యాలు? ఒక్క చదువు ఒక్కటే. గృహస్థులకు వెళ్ళిన తర్వాత ఎన్ని కర్తవ్యాలు ఉన్నాయి? 66. 66 ఏంటి? 66 ఇంటూ 6 ఇష్టం, క్యాలిక్యులేషన్స్ వచ్చిన వాళ్ళకి. అంటే ఏంటి? మనకు వాస్తవానికి
వాళ్ళ వివాహంలో 3 ముడులు వేశారు. కానీ కొత్తగా ఆ తల్లి ఆ కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి గనక ఎన్ని సంబంధాలు ఉన్నాయో అంత నూడిల్స్ ప్యాక్ లాగా, నూడిల్స్ ఇలా స్పోర్క్తో ఇలా లేపితే దాంతో ఒక పెద్ద ప్యాక్ వస్తుంది. అలాగా అప్పుడు ఆవిడ ఎలా చెయ్యాలి? నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ కొత్త ఇల్లు నాకు అనే భ్రమలో ఉన్నారనుకోండి, ఆవిడ సింక్ అవ్వలేదు. ఈ కొత్త ఇల్లు కాదు, ఇది కూడా నాదే, వీళ్ళ అత్తమామలు కాదు, వీళ్ళు నా తల్లిదండ్రులుగా భావన చేశారనుకోండి, ఆవిడ భయమే ఉండదు. ఇంకేం భయం ఉంటుంది? భర్త కూడా, భర్త ఎవరో కొత్తవాడు, ఆయన ఏదో నాకు యజమాని, నా స్వామి అని కాదు, భర్తను కూడా ఒక ఫ్రెండ్గా. ఎలా? వివాహం అంటే ఏంటంటే మా గురువు గారు మాట చెప్తారు, చాలా అద్భుతమైన విషయం. ఈవేళ అది ఇంపార్టెంట్ విషయం వాళ్ళకి చెప్పాలి నేను. వివాహం చేసుకునేటప్పుడు భ్రమ బయట ఏమున్నదంటే, ఆయన ఏమనుకుంటుంటే వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళు కాదు, జనరల్ గా సీరియల్ చూసి వచ్చినాయి ఇవన్నీ, ఒక కుంటి పనులు, ఈ కపటమ కుట్రలన్నీ సీరియల్ నుంచి వచ్చాయి, బయట లేవు మనుషులకి. సీరియల్ ద్వారా నేర్చుకున్నారు అందరు పాపం. ఎలాగా ఆ కోడలకి ఎలాగ హింసించాలి అత్త నేర్చుకుంది సీరియల్ ద్వారా, అత్తకి ఎలా ఇబ్బంది పెట్టాలి కోడలు నేర్చుకుంటారు సీరియల్ ద్వారా. బయట ఉండవు పాపం, బయట అమాయకులు పాపం ఎంత పవిత్రమైన ఉండేవాళ్ళు ఆడపడుచులు మా భారతీయ మహిళలు మొత్తం చెడగొట్టారు ఈ సీరియల్స్. అందుకే సీరియల్స్ బ్యాన్ చేయండి. మహిళా సంఘాల నాయకులు మీరు నమ్మొద్దు, వాళ్ళని చూడొద్దు, అసలు పట్టించుకోండి. వాళ్ళు ఇల్లులన్నీ చెడగొట్టడానికి పుట్టారు, వాళ్ళు ధర్నాలు చేసుకుని బయట అందరూ ఆడపిల్లకలు చెడగొడతారు. కాబట్టి ఈ రెండు చాలా ప్రమాదం. అయితే జనరల్ నానుడేముంది, పెళ్లి చేసుకొని బిడ్డ వచ్చారు మన ఇంటికంటే ఫ్రీ సర్వీస్ చేసే ఒక సేవకురాలు అని భ్రమ. అంటే డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా, ఫ్రీ. ఆవిడేమనుకుంటది, మేము కొనుక్కున్నాం, నీకు శాలరీ, ఆయన శాలరీ కాదు కట్నం, అదిగో మేము కొనుక్కున్నాం కాబట్టి అని తెచ్చి పెట్టు అని ఆయన మీద పడతారు. ఈ ఇద్దరు ఇలా ఉండేటప్పుడు ఏ కుటుంబం బాగుపడుతుంది ఎక్కడ మీరు చూసారా? పెళ్లి చేసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే ఉద్దేశం, అభిప్రాయాలు, నన్ను నమ్మి విశ్వసించి శ్రద్ధాభక్తితో ఒక కొత్త వ్యక్తి నా జీవితంలో ఎంటర్ అయ్యారు అంటే తన కోసము, తన సంతోషం కోసం, తన సుఖం కోసమే నేను జీవించాలి. అంటే నీ సుఖం కోసం నువ్వు జీవించకూడదు సుమా. ఆ రోజు నుండి ఏ రోజైతే ఒక వ్యక్తికి నువ్వు భరోసా కల్పించావో, భర్త డ్యూటీ చెప్తున్నాను ఇప్పుడు. అంటే భార్యగా నిన్ను నమ్మి, అంటే ఏంటి భర్త అంటే ఏంటి, ఎవరైతే భరించి పోషిస్తారో వాళ్ళని భర్త అంటారండి. మీరు ఇంకేదో కాదు అర్థం ఇక్కడ. అంటే తనని నిన్ను నమ్మి భరోసాతో నీతో వచ్చారు కొత్తగా, తనని యొక్క పోషణ, తన రక్షణ అన్ని నీ బాధ్యత. అంటే ఏంటి అంటే నీ జీవితంలో నీకు ఒకటే లక్ష్యం. ఇప్పుడు ఏంటి, ఆ భార్యగా వచ్చింది ఎవరు, ఆవిడ పేరు ధర్మపత్ని. చూసారా? అయితే ఎప్పుడైతే ఆ భార్య ఏదైతే మనకి ధర్మపత్నిగా వచ్చారో, ధర్మపత్ని అంటే ఏంటండి అంటే ఒక వ్యక్తి ధర్మమును అనుష్ఠానం చేయడానికి తనకు సహాయంగా ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి లేకుండా ఆయన ధర్మ కార్యములు చేయడానికి వీల్లేని పరిస్థితి చెప్పింది మన వేదం. అందువలన ఆ ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి కావలసినటువంటి యోగ్యత ఒక భార్య ద్వారా వచ్చిందనమాట. అందుకే ధర్మపత్ని అన్నారు. చూడండి, నాకు భార్య వల్ల నాకు భోగాలు కలుగుతాయి, భోగపత్ని అనరు. భార్య వల్ల నా కామాలు తీర్చుకోవచ్చిన కామపత్ని అనరు. ఏమంటారు? ధర్మపత్ని. అంటే ధర్మం అనుష్ఠానం చెయ్యాలి. అందుకే వివాహం కూడాను ధర్మయజ్ఞం అండి బాబు. వివాహం అంటే మామూలు కాదు, అది కూడా ఒక యజ్ఞంతో సమానం అన్నమాట. అందువలన భార్య ఏంటంటే ఇక మీదట భార్య యొక్క సుఖమే నా సుఖం, భార్య కోసమే సంతోషము సుఖము కోసము తనకి ఏదైతే హితం కలుగుతుందో, ఏదైతే శ్రేయస్సు కలుగుతుందో దానికోసమే జీవించే వ్యక్తే భర్త. అయితే భార్య వెంటనే సూపర్, నాకు ఇంకా హ్యాపీ అన్నీ. రెండో పాయింట్ ఏంటంటే ఏ రోజైతే భర్తగా నీకు అడుగు పెట్టారో ఇంట్లో, ఆ రోజు నుండి నీ సొంతంగా నీకు సుఖం అంటూ ఏమీ లేదు. భర్త సుఖమే నీ సుఖం, భర్త కోసమే నీవు జీవించాలి. ఇప్పుడు మీరు ఒక విషయం నాకు చెప్పండి, భార్య ఎప్పుడు కూడా తన సొంత సుఖము, స్వార్థము, శాంతి, భరోసా, భద్రత అన్ని విడిచిపెట్టి కేవలము ఆ భర్త కోసం పనిచేసింది అనుకోండి. భర్త కూడా తన సుఖము, తన సంతోషము, స్వార్థం విడిచిపెట్టి భార్య కోసం చేశారు అనుకుందాం కాసేపు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ వస్తాయా?
వాళ్ళు ఎప్పుడైనా దుఃఖాన్ని చూస్తారా? అసలు వాళ్ళ యొక్క డైరీలో, వాళ్ళ యొక్క డిక్షనరీలో దుఃఖం అనేది ఉంటుందా? మరి దుఃఖం ఎక్కడ ఉంటుంది? సీరియల్లో ఉంటుంది, మ్యాగజైన్స్ అంటూ ఉంటుంది, పేపర్లో ఉంటాయి. వాళ్ళ జీవితంలో ఉండదు. ఎందుకు ఉండదు? అసలు నీకంటూ నువ్వేది కోరుకుంటేగా నువ్వు నిరాశపడ్డానికి. నీ చేసే జీవితం అంతా నీ భాగస్వామి కోసం. ఇలా ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు వాళ్ళ జీవితం ఎలా స్టార్ట్ అవుతుంది తెలిసిన? ధర్మయజ్ఞంగా ధర్మయజ్ఞంగా స్టార్ట్ అవుతుంది. అప్పుడు భార్యాభర్తలు ఒకరు తక్కువ ఎక్కువ కాదు, అప్పుడు సమానమైనటువంటి స్థితి చెప్పారు. అందుకే అరుంధతి నక్షత్రం చూడు, అరుంధతి నక్షత్రం ఎందుకు చూస్తారు? సరదా కాదు. వశిష్ఠుడు అరుంధతి ఎప్పుడు కూడాను భార్యాభర్తలుగా కాకుండా సమానంగానటువంటి ఒక తపస్సు చేసుకునే ఒక ఋషిపత్నులుగా ఉన్నారు. అందుకే శ్రీకృష్ణుడు కూడా సాక్షాత్ రుక్మిణికి పాదములు కడిగి పాదపూజ చేశాడు. మీకు తెలుసో లేదు? ఇప్పుడు ఎవరైనా చేస్తారు అలాగే? ఎవరు చేస్తారు? అందుకే మనకి స్వామీజీ విశ్వామిత్రుడు అరుంధతి మేము ఇప్పుడు చూసినామా, చేసినామా? శ్రీకృష్ణుడికి రుక్మిణికి కడిగారు లేదు, ఎవరు చెప్తారు? మీరు చెప్తున్న కథలు మేము వినాలా? అంటే ఈ మధ్య కాలంలో రామకృష్ణ పరమహంస, శారదాదేవి జీవితాలు మీరు ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. ఏంటి తెలుస్తుంది? శారదాదేవి, రామకృష్ణ పరమహంస జీవితాలు మీరు చూస్తే ఇద్దరు కూడా సమానమైనటువంటి ఫ్రెండ్స్ లాగా ఒకరు సేవ చేసుకుంటూ ఇద్దరు కూడాను ఒక కారణ జన్ములుగా సమస్త లోకములు ఈరోజు పూజింపబడుతున్నారు. ఒక సామాన్య మహిళ శారదాదేవి అంటే ఎటువంటి లౌకికము లోకజ్ఞానం లేని మహిళని అర్థం. మొదట్లో ఆ రామకృష్ణ పరమహంస సేవ చేస్తూ తరించి ఈ రోజు ఆవిడికి శారదాదేవి అంటే నన్ను కొడతారు పట్టుకొని. ఎవరు? రామకృష్ణ మిషన్ వాళ్ళు. ఏమనాలి? జగజ్జనని శారదాదేవి అనాలి. అర్థమైంది మీకు? అంటే ఒక సామాన్య గృహిణి, ఒక సామాన్య బిడ్డలకు తల్లి, జనని, జగజ్జననిగా మీరు మారాలంటే సింపుల్ చిన్న విషయం. అందువలన ఈ విషయాన్ని మనం తెలుసుకొని గృహస్థులో మనము ప్రవేశించాలి భార్యాభర్తలుగా. ఆ రోజు నుండి ఇద్దరు కూడాను ఒకరికొకరు తప్పిస్తూ ఆలోచిస్తూ ఉండినప్పుడు ఇద్దరి మధ్య పాలు నీరు వలె కలిసిపోతారు. వేరుగా మనము దర్శించలేము. అప్పుడు సుఖములోను కష్టములోను కూడా సమానంగా పంచుకుంటారు. సుఖములోనూ కలిసే ఉంటారు, కష్టములో కూడాను కలిసే ఉంటారు. అలా చేసుకొని తల్లిదండ్రులకి దైవతామూర్తులుగా, అత్తమామలకు కూడాను దైవతామూర్తులు. ఎందుకు? ఇప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఇప్పుడు నలుగురు అయ్యారు. ఇద్దరు తండ్రులు, ఇద్దరు తల్లులు అయ్యారు, అంతే తేడా. కానీ మనం ఏం చేస్తాము? ఈ ఆడపడుచు తన తల్లి తండ్రికి ఒక రకమైన గౌరవము, అత్తమామలకు ఒక రకమైన గౌరవం. ఎవరు? ఆడపిల్ల. మరి ఆయన ఏం చేస్తాడు? మరి ఆయన తక్కువ తిన్నాడా? వాళ్ళ అమ్మా నాన్నలకి సెపరేట్ గౌరవము, అత్తమామలకు వేరే గౌరవం. చూసారా? ఇదంతా కన్ఫ్యూజన్ ఎక్కడొచ్చింది? వాళ్ళిద్దరికి కూడాను ఇద్దరు తల్లిదండ్రుల నుండి నలుగురు తల్లిదండ్రులు అయ్యారు అనే విషయంలో మారిపోయారు అనుకోండి ఇద్దరు. అప్పుడు మీకు తేడా ఏమని ఉంటుందా? ఇద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలు అయ్యారనమాట. సమానమైన ప్రేమ, సమానమైనటువంటి గౌరవం. అప్పుడు ఆడపడుచులు వేరు, మా సిస్టర్స్, మా సోదరి, మా అక్క, మా చెల్లెలు వేరు, మా ఆడపడుచులు వేరు అనే భావన ఆ తల్లిలో ఉండకూడదు. అంటే మీకేమర్థమైందంటే రెండు కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ సభ్యులందరూ కూడా ఒక కుటుంబ సభ్యులు అయిపోయారు. ఇప్పుడు అంతకు ముందు పెళ్లి కాకముందు తన కుటుంబ సభ్యులతో ఎలాగైతే ఆయన కలిసి ఉన్నారో ఇప్పుడు రెండు కుటుంబాలు కలిసి పాలు నీరులాగా ఎక్కువైనాయి. అర్థమైందా? ఇలాగ చేసుకొని జీవిస్తూ ఉన్నప్పుడు మీరు అతిథులకు కూడా మనము గౌరవించాలి. అనేక దేవతా పూజలు, యజ్ఞాలు చెయ్యాలి. ఎందుకు? మన యొక్క పూర్వీకుల నుండి వచ్చినటువంటి సంప్రదాయాన్ని మనము గౌరవించాలి. మన పుట్టిన బిడ్డలకి ఒక మంచి సంస్కారం చెయ్యాలి. సంస్కారవంతులుగా చిన్నప్పటి నుండే ఈ ఆధ్యాత్మికమైనటువంటి అర్జునుడి యొక్క గొప్ప గొప్ప వీరగాథలు, హనుమంతుడి యొక్క శౌర్యము, ఇలాంటివన్నీ మనం తెలియజేస్తే సీతాదేవిలాగా చిన్నప్పటి నుండే తన శక్తి, సామర్థ్యము, జ్ఞానము, వివేకము
ఆడపడుచులకు తెలియజేసి పిల్లలకి. ఈ విధంగా మనం పిల్లలకు కూడా మంచి సంస్కారం ఇస్తూ ఆనందమైనటువంటి భార్యాభర్తలు ఒక ఆదర్శమైన ఋషి పత్నులాగా జీవించాలన్నమాట. అలా జీవిస్తే ఏమవుతుంది, మీలో ఉన్నటువంటి ఆ యొక్క సెల్ఫిష్నెస్ అంటారు, స్వార్థం, ఈ స్వార్థము, కపటము, కుతంత్రాలు, కుట్రలు, అహంకారము, ఇలాంటి చెడు గుణాలన్నీ మాయమైపోయి మీ హృదయంలో ఆ యొక్క ప్యూరిటీ వస్తుంది. ఏమవుతుంది? ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్. అలా అయినప్పుడు ఏమవుతుంది తెలుసా? క్లారిటీ ఇన్ యువర్ థాట్. ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్, క్లారిటీ ఇన్ యువర్ థాట్. దెన్ వాట్ హ్యాపెన్స్? డైనమిజం ఇన్ యాక్షన్. చూసారా? మీరు చేసే ప్రతి పని ఒక అద్భుతంగా కనిపిస్తుంది ఇతరులకి. వాట్ ఏ గ్రేట్ పీపుల్. అప్పుడేమవుతుంది? మిగతా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి ఇమిటేట్ చేస్తారు. అంటే యూ పీపుల్ ఆర్ రోల్ మోడల్ ఫర్ ద సొసైటీ. అలాగే ఎవరు ఉండట్లేదు. మన పిల్లలు ఎవరు రోల్ మోడల్? ఇప్పుడు ఇలా విసురుకునేవాడికి, ఇలాగ సిగరెట్ తాగేవాళ్ళు, ఇలాగ చొక్కాలు చింపుకొని, సగం ప్యాంట్లు చింపుకొని 2 వేసి 3 వేసి ముక్కలు అతికించుకుంటే అదొక ఫ్యాషన్. చూసారా? ఎలాంటి వాళ్ళు మనకు రోల్ మోడల్ అయ్యారు మన పిల్లలకి? ఎందుకు? మనం ఎవరి వాళ్ళకి రోల్ మోడల్ ఇవ్వట్లేదు కదా. అందువలన ఎప్పుడైతే భార్యాభర్తలు అలాగా అన్యోన్యంగా జీవిస్తుంటారో వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ బిడ్డలు ఈశ్వరుడైనా, దేవుడన్నా, దేవాలయం అన్నా, పెద్దవాళ్ళైనా నమస్కరిస్తుంటారు. అహ్మదాబాద్, గుజరాత్ కొన్ని విలేజ్లకు వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు వచ్చి కాళ్ళ మీద అలా పడిపోతుంటారు. ఇదేంటి, ఏమి సంస్కారం అనిపిస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. మన వాళ్ళకి నమస్కారం అంటే వాట్ ఈస్ దిస్ నమస్కార్ అని క్వశ్చన్ చేస్తారు. ఎందుకు? వాళ్ళు చిన్నప్పుడు ఇది చెప్తేగా. సడన్ గా ఎవరో స్వామి వచ్చారని నమస్కారం పెట్టి అలా వంచేస్తుంటారు వాళ్ళకి. పాప పిల్లలు వంగడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇప్పుడు వంగితే కదా ఇంత జీవితంలో. అప్పుడు కాబట్టి మీరు వంగమంటారు, వంగరు. మొక్క అయినప్పుడు వంచండి, ఏమవుతుంది? మాన అయినప్పుడు వంగదు. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క జీవితం యొక్క అర్థం తెలిసిందో అలాగ మీరు ఒక ధర్మపరమైనటువంటి ఆ కోరికలు తీర్చుకుంటారు. దాన్నే అర్థకామ అంటారు. ఇల్లు కలవాలంటే మీకు ఆదాయం ఉండాలి వద్దా? దాన్ని సంపాదించాలి. అప్పుడు న్యాయబద్ధంగానే సంపాదించాలి, అడ్డగోలుగా సంపాదించకూడదని మీ నియమం, మీ సంస్కారం, మీ తపస్సు, మీ జీవితం. అది ఆధ్యాత్మిక జీవితం. అందువలన న్యాయార్జితమైనటువంటి ఆదాయము సంపాదిస్తారు, సత్యం మాట్లాడతారు, ఉపకారంగా చేస్తుంటారు ఎవరికైనా. ఒక మంచి పవిత్రమైనటువంటి జీవితం గడుపుతూ మీ సంతానాన్ని కొనసాగించే ఇది సృష్టి ధర్మము. కాబట్టి ఆ సంతానోత్పత్తి కొరకే ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండి 1, 2, 3, 4 అంటే 4 పిల్లల వరకు భారతీయ సనాతన ధర్మంలో ఛాన్స్ అని చెప్పారు. ఎందుకు 4 పిల్లల వరకే చెప్పారండి? ఎందుకు చెప్పారు చెప్పనా? ధర్మ, అర్థ, కామ, మోక్ష 4 పురుషార్థాలు ఉంటాయి ప్రతి మనిషికి. అందుకే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అన్నారు. ఈ 4 కూడా 4 పురుషార్థాలకే నిర్వచనాలు. అందువలన ఒక వ్యక్తి శాస్త్రములు అనేకమైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి జ్ఞానం సంపాదించాలి. ఇంకొక బిడ్డ ఆడవారైనా మగవారైనా తేడా లేదండి. ఇక్కడ నేను మీరు 4 అన్నారని ఓహో 4 పుత్రులు అనుకుంటా అని అనుకోకూడదు. మీరు ఇక్కడ ఆడబిడ్డ మగవాడు తేడా లేదండి, 4 సమానమే. ఓకే. అందువలన ఒక బిడ్డ జ్ఞానం వైపు ఉండొచ్చు, ఇంకొక బిడ్డ మనకి రక్షణ, ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్, పాలన, ఈ డిఫెన్స్ ఇలాంటివి వాడికి. 3వ వాడు ధనము సంపాదించే విధం, వ్యాపారం, బిజినెస్. 4వ వారు అందరికీ కూడా సేవ చేసే ఒక దృక్పథం. దీన్నే వర్ణ వ్యవస్థ అన్నారు. అంటే ఏంటి? జ్ఞానం ఆర్జించే వాళ్ళకు బ్రాహ్మణ అని పేరు, అంతే. ఎవరైతే తన బాహుబలము, రక్షణ, దాన ధర్మాలు చేసేవాళ్ళు క్షత్రియ ధర్మము. ఎవరైతే ఆదాయాన్ని సంపాదిస్తారో వైశ్య ధర్మము. ఎవరైతే లేబర్ క్లాస్ దాన్ని శూద్ర ధర్మము అన్నారు. అంటే ఒక శరీరములో 4 ఉంటాయి. ఒక 5 నిమిషాలు. ఓకే. అందువలన ఒక వ్యక్తిలో 4 పార్ట్ ఎలాగైతే ఉన్నాయో, తల భాగము, ఈ యొక్క భుజమ భాగము, ఈ యొక్క తొడల భాగము, పాదముల భాగము, అలాగా ఈ ప్రపంచం అంతా ఈశ్వరుడి యొక్క 4 భాగాలుగా ఉన్నది. అందువలన సమాజం అంతా కూడా విద్యావంతులుగా,
దాన్ని పాలించే వ్యక్తులుగా, దాన్ని ఆదాయం సంపాదించే వ్యక్తులుగా, అన్ని సర్వీసెస్ సేవలు చేసే వ్యక్తులుగా ఉన్నాయి. అందుకే ప్రతి ఇంట్లో కూడాను ఈ నలుగురు ఉండొచ్చు, ప్రతి వ్యక్తిలో కూడాను ఈ 4 పనులు చేయొచ్చు. ఆ విధంగా ఈ సమాజం అంతా ఈ తత్వాన్ని తెలుసుకొని పాటించి చివరికి మీరు యొక్క భగవద్గీత జ్ఞానము మీరెవరు అనే స్వరూప తత్వం తెలుసుకొని మోక్షం పొందడమే మన వేదము భగవద్గీత యొక్క లక్ష్యం. ఆ విధంగా ఎవరైతే ఈ రహస్యాన్ని పాటించి జీవితంలో నేనే అంత చేసేస్తున్నానని భ్రమ విడిచిపెట్టి, నేను ఎంత వర్క్ చేస్తున్నప్పటికీ ఈ వాతావరణంగా ఉన్నటువంటి శక్తి నాకు తోడు కావాలి, సహాయం కావాలి. వ్యవసాయం చేస్తున్న రైతుకి ఈ ప్రకృతి సహకరించకపోతే పంట పండదు. మీరు ఏ పనేమి చేయండి, ఈ వాతావరణంగా అనేక అదృశ్య శక్తులు మీకు రక్షిస్తే తప్ప మీరు దేన్ని కూడాను సాధించలేరు. అందువలన మీరు కర్తవ్యంగా ప్రతిదీ ఈశ్వరుని స్మరించుకుంటూ మీరు ఏ వృత్తి అయినా చేయండి, ఏ జాబ్ అయినా చేయండి, ఏ పనైనా చేయండి, ఈశ్వరుని మీరు ఒక సహాయంగా తీసుకొని మీరు చేస్తే మీ వెనక అద్భుతమైనటువంటి ఒక శక్తి ప్రకటమవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క విద్యార్థి దశ నుండి గృహస్థ దశ నుండి ఆ 2, 3, 4 పిల్లల తర్వాత వాళ్ళని కూడా ఈ సంస్కారవంతులుగా చేసి వారికి మీ బాధ్యతలు అప్పగించి ఇంట్లో ఉన్నప్పుడు కూడాను ఆ యొక్క అధికారాలు, ఆ యొక్క బాధ్యతల నుండి మెల్లగా వైదొలిగి మీ యొక్క తపో జీవితంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో దాన్ని వానప్రస్థ ఆశ్రమం అంటారు. తర్వాత అన్ని విడిచిపెట్టి మీ యొక్క తపస్సు మీ జీవితంగా మారినప్పుడు సన్యాసాశ్రమంలోకి ప్రవేశించే వాళ్ళు. ఇది భారతీయ సనాతన ధర్మం. కాబట్టి ఈ విధంగా మనందరం కూడాను నిరంతరము ఆడుతూ పాడుతూ మన కుటుంబంలో ఎంతమంది వచ్చామో, ఈ రోజు మీరు ఎన్నో కుటుంబాలుగా ఉండొచ్చు, కానీ మనందరం ఒకటే కుటుంబం అని మనకి ఆ గుర్తుండాలి స్మరణ. అప్పుడు ఒక్కరికి ఏదైనా చిన్న అపాయం కలిగినా మనందరం తల మాట గాని తల చేయగనేస్తే వాళ్ళ సమస్య అనేది వాళ్ళకు ఉండదు. ఆ విధంగా ఒక 5 వేళ్ళు ఎలాగైతే పనిచేస్తున్నాయో ఆ విధంగా ఈ సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ హిందువులైతే బంధువు అన్నట్టు ఉండాలి. ఎప్పుడైతే ఇలా ఉంటారో అప్పుడు మీ జీవితము ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఆనందమయ జీవితం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మ్యారేజ్, వివాహం అనేది ఒక ధర్మకార్యం, యజ్ఞం. కానీ మనం దీన్ని యజ్ఞంగా తెలుసుకోకపోవడం వలన మీరు ఎందుకు వివాహం అంటే అందరూ వివాహం చేసుకుంటారు, మేము చేసుకుంటాం అనే ఒక అజ్ఞానంతో చాలా మంది ఉంటుంటారు. కానీ వివాహం అనేది మీకు ఎంతో బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నాయి సమాజంలో మీ అంతటి మీరు కూడా ఉద్ధరింపబడి లోకానికి ఉద్ధరించేందుకు మీ యొక్క డ్యూటీలు అవసరము, మీ కర్తవ్యం అవసరము. ఫస్ట్ మీరు ఉద్ధరింపబడి కుటుంబానికి ఉద్ధరించాలి, కుటుంబం నుండి సమాజం ఉద్ధరించబడుతుంది. ఇదే వివాహము యొక్క రహస్య ధర్మం. కాబట్టి ఈ విధంగా అద్భుతమైనటువంటి నూతన వధూవరులకి అయినటువంటి సాయి చరణ్, సింధూజ దంపతులకు ఆ యొక్క మొత్తము సమస్త జగత్తు సృష్టికర్త, స్థితికర్త, లయకర్త అయినటువంటి పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదము పుష్కలంగా, సంపూర్ణంగా వారి యొక్క ఆలోచనలతో ఆలోచనగా, వారి మాట వెనక మాటగా, ఆ డివైన్ వాక్గా, వాళ్ళ యొక్క యాక్షన్స్, వాళ్ళ యొక్క కర్మలు, చేష్టలు, పనులు వెనక ఈశ్వరుని యొక్క తోడుగా ఉంటూ వాళ్ళ జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సమాజంలో చాలా మంది కుటుంబాలకి, భార్యాభర్తలకు ఆదర్శంగా వాళ్ళు ఎదగాలని, మీరందరికీ కూడాను ఒక శాంతియుతమైనటువంటి, ఆనందమైనటువంటి ఆ యొక్క ఈశ్వర కృపా కటాక్షం మీ అందరికీ కలగాలని ఆ ఈశ్వరుని ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.